ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీతిగల దేవా, నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలపు సమయమున లేచిన వెంటనే మీ పాద చెంత ప్రార్థించుకుంటుండగా ఈ రోజంతట్లో మాకు కావలసిన అవసరతలను, మాకు కావలసిన ఆశీర్వాదాలను, మాకు కావలసిన దీవెనలను సమృద్ధితో నింపు యేసయ్యా. యేసయ్యా, మీ ఆలోచనలు మాకు క్షేమకరం ప్రభా. మీరు ఎలా అయితే మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారో ప్రభా, ఆ ప్రణాళికలతోనే మమ్మల్ని నడిపించయ్యా, కాచి కాపాడండి ప్రభా. తండ్రి, ఈ రోజులో ప్రభా ఎందరైతే బానిసత్వంలో ఉంటున్నారో ప్రభా, మద్యం అనే బానిసత్వం, ఆయా వ్యభిచారం అనే బానిసత్వం, ఆయా డ్రగ్స్ అనే బానిసత్వం, అనేకమైన తండ్రి వ్యసనాలతో ఉంటున్నారో ప్రభా, ఆయా బానిసత్వంలో ఉన్న మమ్మను విడిపించుటకే కదా ప్రభా మీరు ఆనాడు ఆ యొక్క పరలోకమును విడిచిపెట్టి తండ్రి మీ యొక్క అమూల్యమైన శరీర రక్తమును మా కొరకు చిందించారు ప్రభా. ప్రతి ఒక్కరు దాన్ని గుర్తెరిగి జ్ఞానమును వారికి దయచేయండి ప్రభా. పరిపూర్ణంగా వారి పాపములను క్షమించి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరైతే తండ్రి వారి మనస్సును మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారో తండ్రి, వారికి మీ సహాయంను దయచేయ ప్రభా. కుటుంబాల మధ్య ప్రభా శాంతి సమాధానం లేకుండా ప్రభా అనేకమైన వ్యసనాలతో ఉండగా ఆ కుటుంబంలో మీ సమృద్ధిని నింపబోచున్నారు తండ్రి. ఆ కుటుంబంపై ఉన్న ఆ యొక్క పాపపు ఊబి నుండి మీరు వారిని లేవనెత్తబోచున్నారు తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఏదను లేదు ప్రభా. ఎంతటి పాపినైనా క్షమించు దయగలన తండ్రి, నీకే వందనములు ప్రభా. ఈ ప్రార్థనను అనేక మంది జీవితంలో ప్రభా ఫలించే రీతిలో ఉంచే ధన్యతను మీరు దయచేస్తారని ప్రాధాయపడుచు ప్రభును రక్షకుడైన యేసయ్య నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.